రేపు సిట్ ముందుకు కేసీఆర్ వెళ్లనున్నారు. రేపు ఉదయం నందీనగర్ నివాసానికి రానున్నారు కేసీఆర్. ఇక సిట్ విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ని సిట్ అధికారులు విచారించనున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిస్తోంది. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నిరసనలు తెలిపేందుకు సిద్ధమవుతోంది. అన్ని మండల జిల్లా కేంద్రాల్లో ఈ నిరసనలకు పిలుపునిస్తూ ఉన్నారు. రేపు బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో ప్రదర్శనలు, ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలంటూ కూడా ఒక పిలుపునివ్వటం జరిగింది. ఒకవైపు కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఏదైతే నందీనగర్లో ఉందో ఆ హౌస్ కి ఒకవైపు నోటీసులు అంటించడాన్ని కూడా బీఆర్ఎస్ తప్పుపడుతూ ఉంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉండగా కూడా నందీనగర్లో నోటీసులు అంటించి వెళ్ళటం ఏంటి అర్ధరాత్రి సమయంలో అంటే కూడా తప్పుపడుతూ ఉంది. ఇక ఏదైతే సిట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ని విచారించేందుకు సిద్ధమైంది. ఇక ఆ నోటీసులకు గాను ఇప్పుడు కేసీఆర్ నందీనగర్కు వచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. రేపు సిట్ అధికారుల ముందర కేసీఆర్ హాజరవునున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ముందుకి కేసీఆర్ రానున్నారా? డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అని అందరూ వేచి చూసిన సమయంలో ప్రస్తుతం కేసీఆర్ విచారణకు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కీలక లీడర్, ప్రతిపక్ష నేత ముఖ్యంగా కేసీఆర్ అంటే నందీనగర్ కి రానున్నారు. అక్కడే విచారణ చేయనున్నారు అని తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన సంకేతాలు కూడా మనకి స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రేపు దాదాపు 3,000 నుంచి 5,000 మంది ఏదైతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఉప్పల్ కావచ్చు, అలాగే పటాన్ చెరువు కావచ్చు, మొత్తం లోకల్ గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి క్యాడరు, చుట్టుపక్కల ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ కు భవన్ కు రావాలి. ముఖ్యంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ భవన్ లో అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలకు కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామం ఏదైతే తెలంగాణలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో నిరసన తెలపాలి, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలి, దిష్టి బొమ్మలు దగ్నం చేయాలి, అలాగే బైక్ ర్యాలీలు చేయాలి. సో ఇక్కడ అది విలేజ్ లో ప్రతి విలేజ్ వారీగా, ప్రతి మండలం వారీగా, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మొత్తం కూడా ఈ కార్యక్రమాలు జరగాలి. దాంతో పాటుగా హైదరాబాద్ లో కూడా మొత్తం ఎక్కడికక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా అందుబాటులో ఉండాలి. మొత్తం బైక్ ర్యాలీలు చేయాలి. మున్సిపాలిటీలు అలాగే మొత్తం కూడా నియోజకవర్గాలు, మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన కూడలీలు అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు, దిష్టి బొమ్మ దగ్మం, అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ నిరసనకు సంబంధించి శాంతియుతంగా చేయాలి. సో ముఖ్యంగా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని చేయాలి. సో మాజీ ముఖ్యమంత్రిని ఎట్లా సిట్ విచారణకు పిలుస్తారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే నిన్న నైటు అక్కడ ఎవరు లేని సందర్భంలో అక్కడ గోడ కంటించిపోయినటువంటి సిట్ అధికారులను కూడా తప్పుపడతా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ ఇప్పటికీ మొత్తం కూడా క్యాడర్ ఇప్పటికే రెడీ అవుతా ఉన్నారు. దాదాపు రేపు అన్ని కార్యక్రమాలకు రేపు కార్యాచరణ పైన దాదాపు పొద్దున 7 గంటల నుంచే అందరూ కూడా అవైలబుల్ లో ఉండాలి. 7 గంటల వరకే బీఆర్ఎస్ భవన్ కి, తెలంగాణ భవన్ కి రావాలంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేటీఆర్ అలాగే న్యాయ నిపుణులు అందరూ కూడా ఫామ్ హౌస్ లోనే చాలా సుదీర్ఘ కాలం పాటు చర్చ జరుగుతా ఉంది. ఆ చర్చలో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటే దాదాపు ఏదైతే వాళ్ళు పిలుపునిచ్చిన దాని ప్రకారంగా సో మొత్తం కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంట్రాగేషన్ సహకరిస్తానంటూ కూడా ముందే చెప్పారు. దానికి సంబంధించి ఆయన కంపల్సరీ రేపు నందీనగర్ లో అవైలబుల్ ఉంటారు అనేది అయితే తెలుస్తా ఉంది. కానీ ఒక అంశం అయితే మనం పరిగణలోకి తీసుకోవాలి. మరి కేసీఆర్ ఏమైనా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి పోతారా, ఏసీపీ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడికి వెళ్తారా, లేదంటే నందీనగర్ లోనే మరి విచారణకు సహకరిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. వాళ్ళు పర్టికులర్ గా పోలీసులు చెప్పిన దాని ప్రకారం, సిట్ అధికారులు చెప్పిన దాని ప్రకారం నందీనగర్ లోనే మీరు అవైలబుల్ ఉండాలి అని చెప్పారు. సో కానీ ముందు ఇచ్చినటువంటి నోటీస్ లో నేను ఫామ్ హౌస్ లోనే ఉంటున్నాను, ఇదే నా ఇల్లు అంటూ కూడా ఆయన చెప్పాడు. ఇక్కడ వచ్చి మీరు విచారణ చేసుకోవచ్చు అంటూ కూడా తెలిపిన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ప్రస్తుతం 2వ నోటీస్ లో దాన్ని కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన మేము అక్కడికి రాలేము, మా పరికరాలన్నీ కూడా అక్కడికి తేలేము అంటూ కూడా ఆయన వాళ్ళు మొత్తం సిట్ అధికారులు చెప్పినట్టు కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇవన్నీ పరిణామాలను కనుక చూస్తే దాదాపు రేపు నందీనగర్ లో మరి విచారణకు సహకరిస్తారా, లేదంటే
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చి విచారణకు సహకరిస్తారా? సో ఇది ఇలా ఉంటే నందినగర్ లో విచారణ చేస్తే గనక అక్కడ సెక్యూరిటీ పర్పస్ గానీ శాంతి భద్రతలకు సంబంధించి గానీ ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఎందుకంటే పెద్ద ఎత్తున క్యాడర్ వస్తుంది. గతంలోనే మనం ఏదైతే కేటీఆర్ ను విచారణ చేసినప్పుడు గానీ, అలాగే హరీష్ రావును విచారణ చేసినప్పుడు గానీ దాదాపు 3 అంచెల భద్రత ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలను తట్టుకునే శక్తి ఇక్కడ పోలీసులకు లేకపోయింది. సో లా అండ్ ఆర్డర్ కి కొంచెం ఇబ్బంది అయింది. సో ఇప్పుడు కేసీఆర్ మరి బీఆర్ఎస్ అధినేత ఆయనను ఒకవేళ ఈ చేసే సమయంలో సుదీర్ఘ కాలం పాటు దాదాపు సుదీర్ఘ 5 గంటల పాటు లేదంటే 8 గంటల పాటు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ క్యాడర్ ను తట్టుకొని మరి ఒకవేళ చేసే అవకాశాలు ఉంటాయా ఏంటి? ఒకవేళ నందినగర్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటది అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఉంటదా? పోలీస్ స్టేషన్ లో కనుక ఇక్కడ పోలీస్ స్టేషన్ కనుక చేస్తే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర చేస్తే అక్కడ మొత్తం కూడా ఎందుకంటే ప్రధాన హైవే మాదాపూర్ హైటెక్ సిటీ మొత్తం జూబ్లీహిల్స్ ఇదంతా కూడా ప్రధాన రోడ్డు ఉంటది. మరి అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సో దానికి సంబంధించి అక్కడ కూడా మరి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ ట్రైన్లు ఒక్కసారిగా వస్తే అక్కడ పోలీసులు తట్టుకునే పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రేణు, ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలిపేందుకు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. దాని గురించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా రేపు ఈ నిరసనలు గత ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా అక్కడక్కడ నిరసనలు అయితే చేస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున మొన్న నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా అన్ని మండలాల వారీగా జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి క్యాడర్ పెద్ద ఎత్తున ఉన్న నియోజకవర్గాల్లో అన్ని చోట్ల నిరసనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటికే ఈ రోజు ఒక డిసిషన్ అంటే అఫీషియల్ గా డిసిషన్ వచ్చిన తర్వాత రేపు జరగాల్సిన కార్యక్రమాలు రేపు మొత్తం కూడా నిరసనలు ధర్నాలతో దద్దరిల్లు పోనుంది. సో ముఖ్యంగా బీఆర్ఎస్ క్యాడర్ యొక్క ఏంటి అసలు బీఆర్ఎస్ కి క్యాడర్ సంబంధించి ఎలా ఉంది, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా యాక్టివ్ గా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ఎలా యాక్టివ్ గా ఉన్నారు, సో ఎలా మరి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తారు, సో ముఖ్యంగా పోలీసులు లా అండ్ ఆర్డర్ ని ఎలా పరీక్షిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే నిన్న నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా నిన్న ప్రగతి భవన్ ని ముట్టడించే ప్రయత్నం చేశారు కొందరు బీఆర్ఎస్ నాయకులంతా కూడా. సో ఇవన్నీ పరిణామాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక నిర్ణయం ఏదైతే కేసీఆర్ నుంచి కనుక అఫీషియల్ గా అటు వాళ్ళ న్యాయ నిపుణుల నుంచి కనుక ఒక అంటే రేపు వస్తారు, అందుబాటులో ఉంటారు, లేదంటే నందినగర్ లో అవైలబుల్ ఉంటారు, లేదంటే పోలీస్ స్టేషన్ కు వస్తారు అని అఫీషియల్ గా బయటికి చెప్తారు. కాబట్టి అది చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు అయితే జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పిలుపునిచ్చి రెడీగా ఉన్నారు. కేటీఆర్ కూడా పిలుపునిచ్చి రెడీ చేశారు. మొత్తం క్యాడర్ అంతా కూడా రెడీ ఉంది. అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ రాగానే పెద్ద ఎత్తున ఇప్పుడు సాయంత్రం ఒకవేళ అనౌన్స్మెంట్ వస్తే సో ఇప్పుడు కూడా నిరసనలు చేసే అవకాశం అయితే ఉంది. మరి దీన్ని పోలీసులు ఎలా తట్టుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రేణు, ఏదేమైనప్పటికీ రేపు విచారణ ఎలా ఉండబోతుంది, రేపు ఏ అంశాల పైన పెద్ద ఎత్తున ప్రశ్నలు కేసీఆర్ పైన కురిపించే అవకాశం ఉంది సిట్ అధికారులు. సో మొత్తం కూడా ఈ కీలక పరిణామం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దీనికి సంబంధించి రేపు మరి కేసీఆర్ ఎలా స్పందిస్తారు, దీనికి సంబంధించి ఏ ప్రశ్నలకు ఎలా జవాబులు ఇస్తారు, సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా రాజకీయంగా మొత్తం కూడా అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. అటు అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల శ్రేణులంతా కూడా ఒకవైపు రేపు కేసీఆర్ విచారణలో ఏం తేలబోతుంది అనేది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. స్టే విత్ us సతీష్, ఎప్పటికప్పుడు మీ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్ హాజరవునున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రేపు నందినగర్లో ఉన్నటువంటి తన హౌస్లోనే ఈ విచారణ జరగనుందా, లేకపోతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తారా అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామంగా మారింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి గనుక వెళ్తే పోలీసులకి అది చాలా కష్టతరంగా మారే పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున కూడా బందోబస్తుని ఏర్పాటు చేయాల్సిన సిచ్యువేషన్ నెలకొని ఉంటుంది. అందుకు గాను ఎక్కువగా కూడా కేసీఆర్ కనుక విచారణకు హాజరైతే అది నందినగర్లో ఉన్నటువంటి తన హౌస్లోనే ఈ విచారణ జరుగుతుంది అన్నట్లుగా కూడా ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కూడా ఇక మరొక వైపు చూసుకుంటే కనుక ఇప్పటికే ఒకవేళ కనుక సిట్ విచారణ జరిగితే వెంటనే ఈ విషయానికి సంబంధించి కనుక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో అఫీషియల్గా కనుక అనౌన్స్మెంట్ వస్తే నిరసనలు తెలిపేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు కూడా కేంద్ర కార్యాలయాల్లో కూడా పిలుపునివ్వడం జరిగింది.